హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VRR Tutorials. మనం డైలీ 5 సెంటెన్సెస్ నేర్చుకునే ఈ సిరీస్లో మరో 5 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఈ సెంటెన్సెస్లో మీకు జస్ట్ సెంటెన్సెస్తో పాటు కొంచెం అడ్వాన్స్డ్ వెకాబులరీ కూడా యాడ్ చేస్తున్నాము. సో మీరు కంపల్సరీ ఆ వెకాబులరీ నేర్చుకోండి. అదేవిధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు మీ సొంత సెంటెన్సెస్ చేసేటప్పుడు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ సెషన్ ఈజ్ వీ హ్యాడ్ ఎ గ్లోరియస్ ఆఫ్టర్నూన్ ఆఫ్ ట్రావెలింగ్. వీ హ్యాడ్ ఎ గ్లోరియస్ ఆఫ్టర్నూన్ ఆఫ్ ట్రావెలింగ్. ఇక్కడ చూడండి, గ్లోరియస్ ఆఫ్టర్నూన్. ఇక్కడ గ్లోరియస్ అంటే చాలా అద్భుతమైన, చాలా గొప్పది అని చెప్తున్నాం. అంటే మాకు ఆ మధ్యాహ్న సమయం చాలా అద్భుతంగా గడిచింది ట్రావెలింగ్లో అని మనం చెప్తున్నాం. వీ హ్యాడ్ ఎ గ్లోరియస్ ఆఫ్టర్నూన్ ఆఫ్ ట్రావెలింగ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ హీ గేట్ క్రాష్డ్ ద వెడ్డింగ్. హీ గేట్ క్రాష్డ్ ద వెడ్డింగ్. ఇక్కడ గేట్ క్రాష్డ్ అంటే మీనింగ్ ఏంటంటే గోయింగ్ టు అ పార్టీ వితౌట్ ఇన్విటేషన్. గేట్ క్రాష్డ్. సో ఇక్కడ చూడండి, అతను ఈ సెంటెన్సెస్కి మీనింగ్ ఏంటంటే, ఈ సెంటెన్స్కి మీనింగ్ అతను ఆహ్వానం లేకుండా ఆ వెడ్డింగ్కి వెళ్ళాడు అని. సో హీ గేట్ క్రాష్డ్ ద వెడ్డింగ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ షీఈస్ అ వెరీ గివింగ్ పర్సన్. షీఈస్ అ వెరీ గివింగ్ పర్సన్. ఇక్కడ గివింగ్ పర్సన్ ఈజ్, గివింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ గివింగ్ పర్సన్ అంటే ఏదో జస్ట్ ఇచ్చే పర్సన్ అని కాదు, బట్ వెరీ కైండ్ హార్టెడ్, హెల్పింగ్ అని అలా చెప్తున్నాం. షీ ఈస్ అ వెరీ గివింగ్ పర్సన్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ద స్టేట్ ఈజ్ గవర్న్డ్ బై ద రిచ్. ద స్టేట్ ఈజ్ గవర్న్డ్ బై ద రిచ్. ఇక్కడ చూడండి, గవర్న్డ్ బై ద రిచ్. గవర్న్డ్ ఇన్ ద సెన్స్ రూల్డ్. రూల్డ్ బై ద రిచ్ అంటే ఆ స్టేట్ రిచ్ పీపుల్తో రూల్ చేయబడుతుంది, రిచ్ పీపుల్ చేత. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ద వెదర్ వాజ్ ఘాస్ట్లీ. The weather was ghastly. ఇక్కడ what does it mean ghastly? Ghastly in the sense very unpleasant. ఇంకా మనం చెప్పొచ్చు అది చాలా హార్డ్ విండ్ని కూడా ఘాస్ట్లీ విండ్ అని కూడా చెప్పొచ్చు. అన్ప్లెజెంట్ అన్నట్టు, విచ్ ఇస్ నాట్ సూటబుల్. అంటే వెదర్ చాలా అన్ప్లెజెంట్గా ఉంది అని చెప్తున్నాం. సో ఇవి అండి మన ఈరోజు సెషన్లో 5 సెంటెన్సెస్. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వెకాబులరీని కూడా నోట్ చేసుకోండి. ఆ వెకాబులరీతో మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మీ ఓన్ సెంటెన్సెస్ని మీకు ఇంకా డౌట్స్ వచ్చినప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ఫ్యాకల్టీ 12 hours a day రెడీగా ఉండి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.